మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నిర్జల ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు. సనాతన ధర్మంలో 24 ఏకాదశుల గురించి ప్రస్తావన ఉంది. ఎప్పుడైతే అధిక మాసం లేదా మాల మాసం వస్తాయో అప్పటి నుంచి 24కి మరో 2 అదనంగా కలిసి మొత్తం 26 ఏకాదశులు ఏడాదిలో వస్తూ ఉంటాయి. తిథుల ప్రకారం అన్ని ఏకాదశులు ఎంతో శుభప్రదమైనవే. కానీ అన్నిటికంటే ప్రత్యేకమైంది మాత్రం నిర్జల ఏకాదశి. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశికే నిర్జల ఏకాదశి అని పేరు. ఈ రోజు ఉపవాసం ఉండి వ్రతమాచరిస్తే 24 ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నటువంటి పుణ్యఫలం ఈ ఒక్కరోజే సంప్రాప్తిస్తుంది. ఈ పర్వదినాన నీటిని త్రాగటం పూర్తిగా మానివేస్తారు. అందుకనే దీన్ని నిర్జల ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం ఈ రోజును భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నీళ్లు కూడా త్రాగకుండా కటిక ఉపవాసం ఉంటే సంవత్సరమంతా అంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల్లో ఉపవాసం ఉన్న ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ ఒక్క ఆకును తింటే చాలు సంవత్సరమంతా డబ్బు వస్తూనే ఉంటుంది. అంటే మళ్ళీ వచ్చే నిర్జల ఏకాదశి వరకు ధనానికి లోటు రాదు, మంచి ఆరోగ్యం కలుగుతుంది, శరీరంలోని దరిద్రం తొలగుతుంది. ఇక సంవత్సరమంతా ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది, ఆయుష్ కూడా పెరుగుతుంది. మరి నిర్జల ఏకాదశి రోజు తినవలసిన ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇవ్వండి. భీమసేనుడు ఒకసారి మహాముని వ్యాసదేవుణ్ణి ఇలా అడిగాడు. ఓ మహాముని, నా విన్నపం వినండి. నా జ్యేష్ఠ సోదరుడు ధర్మరాజు, తల్లి కుంతీదేవి, సోదరులైన అర్జున, నకుల, సహదేవులు ద్రౌపది ఏకాదశి రోజున ఏదీ తినరు. నేను కూడా ఏకాదశి రోజున ఉపవాసం చేయాలని వారందరూ, ముఖ్యంగా ధర్మరాజు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఏకాదశి రోజున ఉపవాసం అనేది శాస్త్రాలలో చెప్పబడిందని నాకు తెలిసినప్పటికీ కూడా ఆకలిని నేను భరించలేను, కనుక ఉపవాసం చేయటం నాకు సాధ్యం కాదని నేను వారికి చెప్తూ ఉంటాను. నేను నా శక్తానుసారం దానం ఇవ్వగలను, యథావిధిగా కేశవుడిని అర్చించగలను, కానీ ఉపవాసం మాత్రం చేయలేను. కాబట్టి ఉపవాసం లేకుండా ఏకాదశి ఫలాన్ని నేను ఎట్లా పొందగలనో నాకు ఉపదేశించండి అని అడుగుతాడు. భీమసేనుని పలుకులను వినిన వ్యాసదేవుడు అతనితో, భీమ, నీవు స్వర్గలోకాలకు వెళ్ళాలనుకుంటే నరకలోక వాసాన్ని తప్పించుకోవాలంటే ప్రతి నెల 2 ఏకాదశి దినాలలో తప్పక ఉపవాసం చేయాలి అని అన్నాడు. అప్పుడు భీముడు వ్యాసునితో, మహాముని, ప్రతి సంవత్సరం 24 ఏకాదశి దినాలలో ఉపవాసం చేయటం నాకు అసాధ్యం. ఆకలిని నేను క్షణకాలం కూడా భరించలేను. వృకమనే జఠరాగ్ని నా కడుపులో ఎప్పుడూ ఉంటుంది. కేవలం అతి భోజనం ద్వారానే అది చల్లారుతుంది. అయినా అతి ప్రయత్నంతో నేను సంవత్సరంలో ఒక్కరోజు ఉపవాసం చేయగలను. కాబట్టి పరాలలో శుభాన్ని పొందడానికి నేను ఆచరించగలిగే వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని అడిగాడు. దానికి వ్యాసదేవుడు పలుకుతూ, రాజా, వేద నియమాలను గురించి, మానవుల కర్తవ్యాలను గురించి ఇదివరకే నీవు నా నుండి విన్నావు. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను పాటించలేరు. కాబట్టి మహోన్నత ఫలితాలను సాధించగలిగే ఉద్ధాతమైన పద్ధతిని నేను నీకు చెప్తాను. ఇది సమస్త పురాణ సారం. శుక్ల, కృష్ణ పక్షాల్లో వచ్చే ఏకాదశి దినాలను పాటించేవాడు ఎన్నడూ నరకానికి పోడు అని అన్నాడు. వ్యాసదేవుని మాటలను వినిన పరమ బలశాలి ఏదుడైన భీమసేనుడు భయంతో అశ్వత్థ వృక్ష ఆకుల్లాగా వణికిపోయి ఆయనతో, మహాముని, నేనేం చేసేది? సంవత్సరమంతా నెలకు 2 సార్లు పూర్తిగా ఉపవాసం చేయటం నాకు అసాధ్యము. కనుక హే ప్రభు, పరమ పుణ్యమైనట్టి వ్రతాన్ని, దానిని అనుసరించటం ద్వారా నేను అనేక ఫలితాలను పొందే పద్ధతిని దయతో నాకు ఉపదేశించండి అని అన్నాడు. భీముని మాటలకు బదులుగా వ్యాసదేవుడు ఇలా అన్నాడు. భీమా, భయపడకు. జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో సూర్యుడు వృషభ రాశిలో కానీ మిథున రాశిలో కానీ ఉన్నప్పుడు వచ్చే ఏకాదశి పేరు నిర్జల ఏకాదశి. ఆ ఏకాదశి రోజు మనిషి పూర్తి ఉపవాసాన్ని పాటించాలి. మంచినీళ్ళైనా త్రాగరాదు. ఆ రోజు ఆచమనం చేసినప్పుడు ఆవగింజ లేదా బంగారు కణిక ముని గంటంత జలంతో మాత్రమే ఆ కార్యాన్ని పూర్తి చేయాలి. అంత స్వల్ప జలాన్ని అరచేతిలో వేసుకొని గోకర్ణాన్ని తాకే విధంగా దానిని పట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ జలాన్ని త్రాగితే అది సూరాపానంతో సమానమవుతుంది.
ఆ ఏకాదశి రోజు ఏదీ తినకూడదు, లేకపోతే వ్రత భంగమవుతుంది. ద్వాదశి రోజు సూర్యోదయం వరకు మంచినీళ్ళైనా త్రాగకూడదు. మనిషి ఈ విధంగా ఈ ఏకాదశిని నిర్జలంగా పాటిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించిన ఫలితాన్ని పొందగలుగుతాడు. ద్వాదశి రోజు తెల్లవారుజామున అతడు స్నానం చేసి బంగారాన్ని, జలాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఆ తరువాత అతడు బ్రాహ్మణులతో కలిసి ఆనందంగా భోజనం చేయవచ్చును. భీమసేన, ఈ ఏకాదశిని పాటించటం ద్వారా వచ్చే పుణ్యాన్ని ఇప్పుడు విను. ఈ ఏకాదశిని పాటించటం ద్వారా సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించిన ఫలం దక్కుతుంది. శంఖచక్ర గద పద్మధారి అయిన విష్ణు భగవానుడు ఒక్కసారి నాతో పలుకుతూ, సర్వధర్మాలను విడిచి నాకు శరణాగతుడై ఈ నిర్జల ఏకాదశిని పాటించే వ్యక్తి నాకు అత్యంత ప్రియమైనవాడు. అతడు నిశ్చయంగా సకల పాప విముక్తుడవుతాడు. స్నానం చేయటం ద్వారా ఎవ్వరునూ పరమగతిని పొందలేరు. స్మార్థ విధిని అనుసరించటం ద్వారా ఎట్టి లాభాన్ని పొందలేరు. నిజానికి దూషితమైన కలియుగంలో వేదిక ధర్మ నియమాలు లుప్తమై ఉంటాయి అని అన్నాడు. వాయునందన, ఇంతకన్నా నీకు చెప్పేదేమున్నది? ఏకాదశి రోజులలో భోజనం నిషేధించబడింది. నిర్జల ఏకాదశి రోజు జలపానం కూడా నిషేధించబడినది. ఈ ఏకాదశిని పాటించటం ద్వారా మనిషి సకల తీర్థక్షేత్ర దర్శన పుణ్యాన్ని పొందుతాడు. అటువంటి వ్యక్తికి మరణ సమయంలో భీకర అకారులైన యమదూతలు కనబడరు. దివ్య రూపధారులైన విష్ణుదూతలు వచ్చి అతడిని విష్ణులోకానికి తీసుకుని పోతారు. ఈ ఏకాదశి వ్రతం తర్వాత జలాన్ని, గోవులను దానం చేసేవాడు సకల పాప విముక్తుడవుతాడు అని వ్యాసుడు భీమునికి చెప్పాడు. ఆ రోజు నుండి భీమసేనుడు నిర్జల ఏకాదశిని పాటించటం ఆరంభించాడు. అందువలనే ఇది పాండవ నిర్జల ఏకాదశి లేదా భీమసేన ఏకాదశి అని ప్రసిద్ధి చెందింది. ఈ ఏకాదశిని పాటించటం ద్వారా సుమేరు పర్వతమంతటి లేదా మందర పర్వతమంతటి పాపమైన భస్మమైపోతుంది. నిర్జల ఏకాదశి రోజు చేసే తీర్థ స్నానం, దానము, వేద మంత్రోచ్చారణము, యజ్ఞ నిర్వహణం వంటి పుణ్యకార్యాలు నశింపులేనివిగా ఉంటాయి. ఈ ఏకాదశి మహిమను భక్తితో చదివేవాడు లేదా వినేవాడు వైకుంఠ లోకానికి వెళ్తాడు. ప్రతిమతో కలిసినట్టి అమావాస్య వ్రతాన్ని పాటించటం ద్వారాను, సూర్యగ్రహణ సమయంలో పితృతర్పణముల ద్వారాను లభించే ఫలం కేవలం ఈ ఏకాదశి మహిమను వినటం చేత కలుగుతుంది. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన నిర్జల ఏకాదశి రోజు ఈ ఆకును తింటే సంవత్సరమంతా శుభం జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ రోజు కుదిరిన వారు ఆలయానికి వెళ్తే మంచిది. ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లో లక్ష్మీనారాయణలను పూజించుకోవాలి. ఇక ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఒక లేత జామకాయ చెట్టు ఆకును తెచ్చుకొని ఆ ఆకులో ఏదో ఒకటి కలుపుకొని తింటే సంవత్సరమంతా కలిసి వస్తుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఏమీ లేదు, ఈరోజు ఒక మంచి జామ ఆకును, బాగా లేతగా ఉన్న జామ ఆకును తెచ్చుకుని దానిని శుభ్రంగా కడిగి ఆ ఆకులో పంచదార కానీ బెల్లం కానీ కలిపి తినేయండి. లేదంటే కొంతమందికి జామ ఆకులో చింతపండు కలుపుకుని తినే అలవాటు ఉంటుంది. ఇలా ఏదో ఒక విధంగా ఈ ఏకాదశి రోజు జామ ఆకును తిన్నారంటే చాలు, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇలా తింటే సంవత్సరమంతా మీకు కలిసి వస్తుంది. గంటలో శరీరంలోని చెడు దరిద్రమంతా కూడా పోతుంది. సంవత్సరం అంతా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఒంట్లో ఉండే అన్ని రకాల చెడు శక్తులు పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా రేపు ఏకాదశి రోజు ఈ ఆకును తిని సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా జీవించండి. చెట్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. చెట్లల్లో కూడా దేవుళ్ళు నివాసం ఉంటారు. ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి. వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి. తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి, మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్ట వెయ్యాలి, మాకు ధనలాభం కలగాలని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. 2 నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి, ప్రకృతిని ఆస్వాదించండి. ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాని వలన చాలా రకాల రోగాలు పోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. చాలా మంచి జరుగుతుంది. ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు.
ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములయందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది. ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసము. ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగాను అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన పండగ అయిన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్యదేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.